వికీపీడియాలో విజ్ఞాన సమాచారాన్ని శోధించేవారు, జాబ్ సైట్లలో ఉద్యోగ వివరాలు వెతుక్కునేవారు, ఫేస్బుక్లో ముఖం చూపకపోతే క్షణం గడవదు ఒకతనికి, జీమెయిల్లో చాట్ చేయకపోతే మనసు కుదుట పడదు మరొకరికి, ఫ్లిక్కర్లో ఫోటోలు దాచుకొని పంచుకునేవారు, యూట్యూబ్లో నచ్చిన హీరో స్టెప్స్ తిలకించేవారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఇప్పుడు వెబ్ ఓ ఆప్త నేస్తం, వ్యాపారావకాశాలను సూచించే దిక్సూచి, అంతులేని సమాచార అద్భుత దుర్భిణి. ఆరోగ్య వివరాలు కావాలన్నా, వంటల చిట్కాలు తెలుసుకోవాలన్నా అన్నింటినీ చిటికలో ముందుంచుతూ వెబ్ అందరినీ చుట్టేసింది, ప్రపంచాన్నే కుగ్రామంగా కట్టిపడేసింది. సమాచార యుగాన్ని అనూహ్య వేగంతో మునుముందుకు దూకిస్తోంది. ఇంతటి మహత్తర విజయం మానవాళికి అందడానికి 3 అక్షరాలే మూలమయ్యాయి. అవి www. పూర్తిగా చెప్పుకోవాలంటే వరల్డ్ వైడ్ వెబ్. ప్రపంచం మొత్తాన్ని అనంతమైన వలలా చుట్టేసిన ఈ అద్భుత మాయాజాలాన్ని సృష్టించింది. చిన్నప్పటి నుంచే ఎలక్ట్రానిక్స్ పై మక్కువ పెంచుకొని దాన్నే పలవరిస్తూ అందొచ్చిన అవకాశానికి విజ్ఞానాన్ని జోడిస్తూ తన కలను సాకారం చేసుకోవడమే కాదు, అద్భుత ఆవిష్కరణను మానవాళికే అంకితం చేసిన అపూర్వ బ్రిటన్ మేధావి, కంప్యూటర్ శాస్త్రవేత్త సర్ తిమోథీ జాన్ బెర్నర్స్-లీ. టిమ్ బియల్ అని ముద్దుగా పిలుచుకునే బెర్నర్స్-లీ 1955 జూన్ 8న లండన్లో జన్మించారు. తండ్రి కాన్వే బెర్నర్స్-లీ, తల్లి మేరీ-లీ ఇద్దరూ కూడా గణిత శాస్త్రవేత్తలే. మాంచెస్టర్ విశ్వవిద్యాలయం రూపొందించిన పెరాంటీ మార్క్ కంప్యూటర్ తయారీ బృందంలో వారు పనిచేసేవారు. మార్కెట్లోకి విడుదలైన తొలితరం కంప్యూటర్ అదే కావడం గమనార్హం. 4 పిల్లల్లో పెద్దవాడైన టిమ్ను తల్లిదండ్రులు అప్పుడప్పుడు తమ ప్రయోగశాలకు వెంటబెట్టుకుని వెళ్లేవారు. అక్కడ రిఫ్రిజిరేటర్ కన్నా పెద్దగా ఉండే అప్పటి కంప్యూటర్ని చూసి బాల టిమ్ ముచ్చటపడేవాడు. పేపర్ టేప్ ద్వారా ఆ కంప్యూటర్కు ఆదేశాలిస్తుండడాన్ని ఆశ్చర్యంగా గమనించేవాడు. క్రమంగా అతడికి కంప్యూటర్లపై ఆసక్తి కలిగింది. దాన్ని గమనించిన తల్లిదండ్రులు మరో మాటను లీ చెవిలో వేశారు. మన ఊహాశక్తితో పోలిస్తే కంప్యూటర్ చేసే పనులు చాలా పరిమితం అని చెప్పడం టిమ్ మనసుపై ఆ చిన్న వయసులో చెరగని ముద్ర వేశాయి. అప్పట్నుంచే కొత్త ఊహలకు, ప్రయోగాలతో ప్రాణం పోయడం ఆరంభించాడు. షూ పెట్టెలను పేపర్ టేపుతో చుట్టి కంప్యూటర్ బొమ్మను తయారు చేసి ఆడుకునేవాడు. షీన్ మౌంట్ ప్రైమరీ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే రకరకాల ప్రయోగాలు చేసేవాడు. హై స్కూల్ చదువుల కోసం ఇమాన్యుయల్ స్కూల్లో చేరిన తర్వాత కూడా దాన్ని ఆపలేదు. కొందరు స్నేహితులతో కలిసి స్ప్రింగ్లు, నట్లు, బోల్టుల వంటి వాటిని కలిపి కొత్త వస్తువులు సృష్టించేవాడు. సైన్స్ పుస్తకాలు, సైన్స్ ఫిక్షన్ కథలు చదవడమంటే టిమ్కి విపరీతమైన ఇష్టం. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆసక్తి రెట్టింపయింది. ఒకరోజు తన తండ్రి మెదడుకు సంబంధించిన పుస్తకాల్ని చదవడం గమనించాడు. కంప్యూటర్లకు మెదడుకు సంబంధమేంటి అని తండ్రిని ప్రశ్నించాడు. మెదడు వివిధ అంశాలను పలు రకాలుగా విశ్లేషించుకుంటుందని, అదే దాని ప్రత్యేకతని, అందుకే అది కారణాలతో పని లేకుండా ఒక అంశం నుంచి మరో అంశానికి దూకుతుందని చెప్పాడు. కంప్యూటర్లను అలా తీర్చిదిద్దగలిగితే మరింత శక్తిమంతంగా పనిచేస్తాయనే సంగతి టిమ్ మనసులో అప్పుడే గాఢంగా నాటుకుపోయింది. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరణ గురించిన ఆలోచనలు అప్పుడే మొదలై ఉంటాయన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక టిమ్ ఆక్స్ఫర్డ్లోని క్వీన్స్ కాలేజీలో చేరి భౌతిక శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై డిగ్రీ అందుకున్నాడు. కానీ అతని మనసంతా
ఎలక్ట్రానిక్స్ చుట్టే తిరుగుతుండడం గమనార్హం. డిగ్రీ పూర్తయ్యాక మొదట్లో 2-3 సాఫ్ట్వేర్ కంపెనీల్లో మైక్రో ప్రాసెసర్ కన్సల్టెంట్గా పనిచేశాడు. అనంతరం 1980లో ప్రపంచంలోని అతిపెద్ద భౌతిక శాస్త్ర పరిశోధనా కేంద్రమైన స్విట్జర్లాండ్లోని సర్న్లో కన్సల్టెంట్గా చేరాడు. కేవలం 6 నెలల ప్రోగ్రాం కోసం అక్కడ పనిచేస్తున్నప్పుడే టిమ్ ఆలోచనలు మరింత పదును తేలాయి. అక్కడ ఎంతో మంది శాస్త్రవేత్తలు మరెన్నో అంశాలపై అధ్యయనాలు చేస్తున్నారు. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా ఇతరులతో పంచుకోవాలన్నా టిమ్ను అడగాల్సిందే. స్వతహాగా జ్ఞాపక శక్తి ఎక్కువ కావడంతో క్షణాల్లో కోరిన సమాచారాన్ని అందించేవాడు. తీరిక సమయాల్లో తనదైన పరిశోధనలో మునిగిపోయేవాడు. ఒకదాంతో మరొకదానికి సంబంధం లేని అంశాలను క్రమపద్ధతిలో అనుసంధానం చేసే ఎంక్వైర్ అనే సాఫ్ట్వేర్ ప్రోగ్రాంని ఇలాగే రూపొందించాడు. టిమ్ లేని సమయంలోనూ ఇది పరిశోధకులు తమకు అవసరమైన సమాచారాన్ని తామే వెతుక్కునే సదుపాయాన్ని కలిగించింది. వరల్డ్ వైడ్ వెబ్ ఆలోచనకు పునాది వేసింది కూడా ఈ ఎంక్వైర్ ప్రోగ్రామే. 6 నెలల తర్వాత టిమ్ సర్న్ను వదిలి వెళ్ళాడు. జాన్ వూల్స్ ఇమేజ్ కంప్యూటర్ సిస్టమ్ లిమిటెడ్లో చేరాడు. అక్కడే ఆయనకు కంప్యూటర్ల అనుసంధానంపై మంచి పరిజ్ఞానం అబ్బింది. అనంతరం 1984లో సర్న్లో పరిశోధకుడిగా తిరిగి చేరాడు. అప్పటికే కంప్యూటర్ అందుబాటులో ఉంది, ఇంటర్నెట్ ఉంది. నిజానికి వెబ్కి కావలసిన సకల సరంజామా ఉంది. కానీ వాటన్నింటినీ కలిపే సాధనమే లేదు. దాన్ని సృష్టించేందుకే కృషి చేశాడు టిమ్ లీ. అది 1989 డిసెంబర్ నెల. వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికి అంకురార్పణ జరిగింది అప్పుడే. అందుబాటులో ఉన్న కంప్యూటర్ వ్యవస్థకు మెరుగులు దిద్ది విశ్వవ్యాప్తంగా అందరికీ అందించాలనుకున్నాను. ఆ ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కాలానుగుణంగా ఎన్నో పరిశోధనల అనంతరం నేననుకున్నది సాధించాను. అదే WWW వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరల్డ్ వైడ్ వెబ్ను ఉపయోగించుకుంటూ తమకు కావలసిన విజ్ఞానాన్ని, సమాచారాన్ని పొందటం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో WWW వ్యవస్థకి సృజనాత్మకతను జోడించి కంప్యూటర్ వినియోగంలో సులువైన పద్ధతులను కనుగొనాలనుకుంటున్నాను. వివిధ సమాచారాలతో కూడిన హైపర్ టెక్స్ట్ పత్రాలను ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తే ఈ ఆలోచనే వచ్చింది టిమ్ బెర్నర్స్-లీకి. దీంతో ఎక్కడి నుంచైనా ఎవరైనా కావలసిన సమాచారాన్ని తీసుకోవచ్చు కదా అని భావించాడు. వెంటనే తన సహచరుడు రాబర్ట్ కైలియాతో కలిసి ఒక ప్రతిపాదన సిద్ధం చేశాడు. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, డొమైన్ వ్యవస్థలకు శ్రీకారం చుట్టాడు. గతంలో తాను తయారు చేసిన ఎంక్వైర్ ప్రోగ్రాంకు మెరుగులు దిద్ది మరింత విస్తృత సమాచార నియంత్రణ వ్యవస్థగా తీర్చిదిద్దాడు. దీంతో 1990లో నవంబర్ 12న వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికి పూర్తిస్థాయి ఆలోచనలను ప్రతిపాదించాడు. వెబ్కు అవసరమైన 4 కీలకమైన పునాదులు సొంతంగా సృష్టించాడు. పత్రాలను అనుసంధానం చేసే HTTP అనే హైపర్ టెక్స్ట్ వ్యవస్థ, వెబ్లో ఆయా పత్రాలు ఎక్కడున్నాయి అనే దాన్ని గుర్తించే URL వ్యవస్థ, గ్రాఫిక్తో కూడిన మొట్టమొదటి ఇంటర్నెట్ బ్రౌజర్. ఈ అంశాలతోనే టిమ్ వరల్డ్ వైడ్ వెబ్ సృష్టిని సాకారం చేశాడు. క్లయింట్ సర్వర్ వ్యవస్థలను ఉపయోగించుకొని హైపర్ టెక్స్ట్ పత్రాలను ఎక్కడి నుంచైనా చూడొచ్చనేది దీని సారాంశం. తానుపయోగించే సర్న్లో ఉపయోగించిన నెక్స్ట్ కంప్యూటర్నే మొట్టమొదటి వెబ్ సర్వర్గా మార్చేశాడు టిమ్. వరల్డ్ వైడ్ వెబ్ ప్రోగ్రామ్ను దానిమీదే రాశాడు. నిరంతర కృషితో ఆ సంవత్సరం క్రిస్మస్ నాటికి వెబ్ పనిచేయడానికి అవసరమైన అన్ని టూల్స్ను సిద్ధం చేశాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి వెబ్ సర్వర్, వెబ్ పేజీలను సృష్టించి తానేమిటో లోకానికి నిరూపించాడు. WWW ఆవిష్కరణలో మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. సెర్న్ పరిశోధనా కేంద్రంలో
రాత్రింబవళ్లు కంప్యూటర్లపై శ్రమించాను. పరిశోధనల ప్రక్రియల్లో తీవ్ర ఒత్తిడులకు గురైన సందర్భాలున్నాయి. నా మిత్రులు, కుటుంబ సభ్యులు సైతం కంప్యూటర్ల అనుసంధాన ప్రక్రియలకు, నేను చేసిన ప్రయోగాలకు అచ్చరువెందారు. కొన్నేళ్ల కృషి ఫలించి వరల్డ్ వైడ్ వెబ్ రూపంలో బయటకు తెచ్చాను. ఈ ప్రపంచం WWW వ్యవస్థని ప్రతి నిమిషం వాడుకోవటం ఎంతో గర్వంగా ఉంది. వెబ్ని సృష్టించడానికి ముందే దానికి కావలసిన హైపర్ టెక్స్ట్, ఇంటర్నెట్, బహుళిపి టెక్స్ట్ వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ అనుసంధానించడమే తాను చేసిన పనని నిగర్వంగా పేర్కొంటాడు టిమ్. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరణలో HTML టెక్స్ట్ సమాచారాన్ని వివిధ కంప్యూటర్లకు పంపటం ఒక శుభ పరిణామంగా నేను భావించాను. అలాగే ఇతర కంప్యూటర్ల నుండి ఆంగ్ల భాషలో హైపరో టెక్స్ట్ లిపి సమాచార లిపులను పొందటం మహాద్భుతం అనుకున్నాను. అనంతరం నేను ఫోటోలు, వీడియో చిత్రాల సమాచారాలను ఇతర కంప్యూటర్ వ్యవస్థలకు పంపటం, తిరిగి పొందటం చేశాను. ఆ విధంగా నేను www.cern.ch ద్వారా మొదటి ఫోటోను పెట్టి విజయవంతంగా అంతర్జాలంలో అందుబాటులో ఉంచాను. మొట్టమొదటి వెబ్సైట్ని కూడా సర్న్లోనే రూపొందించాడు. ఇది 1991 ఆగస్టు 6న ఆన్లైన్లో ప్రచురితమైంది. info.cern.ch ఇది మొట్టమొదటి వెబ్ చిరునామా. ఇది కేవలం చిరునామా మాత్రమే కాదు, తొలి వెబ్ సర్వర్ కూడా. ఇందులో ఉన్న ప్రధాన సమాచారము వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించిందే కావడం గమనార్హం. టిమ్ ఇందులో హైపర్ టెక్స్ట్ గురించి సొంతంగా వెబ్ పేజీలను రూపొందించడానికి అవసరమైన సాంకేతిక అంశాలన్నింటినీ పొందుపరిచాడు. సమాచారం కోసం వెబ్లో ఎలా వెతకాలో కూడా వివరించాడు. ఇలా వెబ్ విస్తృతికి బీజం వేశాడు టిమ్. వరల్డ్ వైడ్ వెబ్ని సృష్టించడంతోనే లీ తన పని ముగించలేదు. వెబ్ నాణ్యతను మెరుగుపరచడానికి అవసరమైన ప్రమాణాలు, సిఫారసులను రూపొందించడంపై మక్కువ చూపే వివిధ కంపెనీలతో కలిసి MITలో 1994లో వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియాన్ని స్థాపించాడు. Initially, it was very much designed to be global, hence the name, and to be applied to anything. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరించిన తొలినాళ్లలో వెబ్ డిజైన్ అంశాల పట్ల ఎంతో ఆలోచించాల్సి వచ్చింది. వెబ్సైట్లలో సమాచారానికి అనుసంధానపు అంశాల రూపకల్పన అవసరమయ్యేది. అందుకు కంప్యూటర్ సమాచార అనుసంధానపు ప్రక్రియలు విరివిగా ఏర్పాటు చేసుకునే విషయాల్లో అనేక పరిశోధనలు జరిపాం. ఇవి కంప్యూటర్ వినియోగదారులకు తమకు అవసరమైన కీలక సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే ప్రక్రియకు తోడ్పడ్డాయి. ఇది వ్యాపార, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక, విద్య, ఉద్యోగ, సాంస్కృతిక రంగాల్లో కంప్యూటర్ సమాచార భాగస్వామ్యానికి తోడ్పడిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో వెబ్ ఎన్నో అద్భుతాలు సృష్టించగలదని, ప్రజల జీవితాన్నే సమూలంగా మార్చేయగల శక్తి దానికుందని టిమ్కి అప్పుడే తెలుసు. అయినా దాన్ని తన సొంత ప్రయోజనం కోసం ఉపయోగించాలని భావించలేదు. తన ఆవిష్కరణ ప్రజలందరికీ ఉచితంగా అందాలనే తలపోశాడు. ఇదే ఆలోచనను కన్సార్టియం ముందుంచాడు. దీనికి కన్సార్టియం కూడా అంగీకరించింది. రాయల్టీ రహిత పరిజ్ఞానం ఆధారంగానే వెబ్ ప్రమాణాలను నిర్ణయించాలని, అప్పుడే అది ప్రజలందరికీ తేలిగ్గా అందుబాటులోకి వస్తుందని నిర్ణయించింది. ఇక అక్కడి నుంచి వెబ్ ప్రస్థానానికి ఎదురు లేకుండా పోయింది. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరణ నాకు దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తాను. WWW తొలినాళ్లలో నా ఆనందానికి అవధుల్లేవు. ఆ రోజుల్లోనే నేను వరల్డ్ వైడ్ వెబ్ సంచలనాలు సృష్టిస్తుందని అనుకున్నాను. అవును, అది నా అంచనాలను మించి అద్భుతాలు సాధించింది. ఇది నాకెంతో గర్వంగా ఉంది. ఈ ప్రపంచంలో విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, గృహిణులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కళాకారులు ఆయా రంగాల్లోని సమాచారాన్ని పంచుకుంటూ విజయాలు సాధిస్తున్నారు. అయితే ఇంకా ఈ WWW వ్యవస్థ ప్రపంచంలో ప్రతి దేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరించి సమస్త ప్రజలు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.
మొదట్లో కేవలం లిపి పత్రాలను మాత్రమే కలిగున్న వెబ్ ప్రపంచం అనంతరం ఫోటోల అనుసంధానంతోనూ పరుగు పెట్టింది. వెబ్లో మొట్టమొదటి ఫోటో పెట్టింది కూడా బెర్నర్స్ లీనే. 1992లో ఆయన సర్న్కి సంబంధించిన ఒక ఫోటోను అప్లోడ్ చేయడం సంచలనం సృష్టించింది. ఇక వెబ్ విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంతో కొత్త బ్రౌజర్లు పుట్టుకురావడం, ఫోటోలతో పాటు దృశ్యాలు ప్రసారం కావటం మొదలైన అత్యాధునిక మార్పులతో వెబ్ ప్రపంచం శరవేగంతో విస్తరించింది. 2005 నుంచి కేవలం 5 ఏళ్లలోనే వెబ్ వినియోగదారుల సంఖ్య రెట్టింపయిందంటే, 2010లో ఈ సంఖ్య 200 కోట్లు దాటిందంటే ఎంత వేగంతో ఇది విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2009లో చేసిన ఒక అధ్యయనంలో 2500 కోట్ల వెబ్ పేజీలున్నట్టు అంచనా వేయడం వరల్డ్ వైడ్ వెబ్ విస్తృతికి అద్దం పడుతోంది. కేవలం ఇంగ్లీష్ భాషతోనే మొదలైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 75 భాషల్లో సమాచార వ్యాప్తిని సాగిస్తోంది. విశ్వవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, పరిశోధనలు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రాచీన నవీన పత్రాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు, విజయాలు, అపజయాలు, ఇలా ప్రతి అంశాన్ని వరుసగా నిక్షిప్తం చేస్తూ భవిష్యత్ తరాలు వీటిని ఉపయోగించుకునే విషయంలో వరల్డ్ వైడ్ వెబ్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పాఠశాల విద్యార్థులు సైతం ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడిందంటే వరల్డ్ వైడ్ వెబ్ ప్రాముఖ్యతేంటో తెలుస్తోంది. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కర్త సర్ టిమ్ బెర్నర్స్-లీ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1994లో WWW హాల్ ఆఫ్ ఫేమ్గా సత్కారం పొందారు. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కర్తగా ప్రముఖ యంగ్ ఇన్నోవేటర్ అవార్డును అందుకున్నారు. సాఫ్ట్వేర్ సిస్టమ్ అవార్డును అందుకున్న విశిష్ట వ్యక్తిగా నిలిచారు. టైమ్ మ్యాగజైన్ బెర్నర్స్-లీని ప్రతిష్టాత్మక వ్యక్తుల జాబితాలో చేర్చింది. 2004లో మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను అందుకున్నారు. 2005లో లీ బ్రిటన్ గ్రేట్ మ్యాన్గా ఎంపికయ్యారు. 2007లో టీమ్ లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చేస్తున్న సేవలకు అకాడమీ ఆఫ్ అచీవ్మెంట్ సంస్థ గోల్డెన్ ప్లేట్ అవార్డును అందుకున్నారు. అదే ఏడాది బ్రిటన్ రాణి చేతుల మీదుగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును అందుకున్నారు. 2009లో వెబ్బీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును దక్కించుకున్నారు. 2011లో రష్యా దేశం ప్రపంచాన్ని మార్చే ప్రముఖులకిచ్చే మైఖేల్ గోర్బచేవ్ అవార్డునిచ్చి టీమ్ బెల్ని సన్మానించింది. అదే ఏడాది ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం సర్ టిమ్ బెర్నర్స్-లీని గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ప్రజలందరి క్షేమానికి ఉపయోగపడడం కోసమే వరల్డ్ వైడ్ వెబ్ని ఉచితం చేశామన్న సంగతి గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రజలకు విజ్ఞప్తి చేశాడు టిమ్. ఇన్ఫర్మేషన్ మెష్గా, ద ఇన్ఫర్మేషన్ మైన్గా పలు పేర్లతో కీర్తినందుకున్న టిమ్ ప్రస్తుతం అమెరికాలో మసాచ్యూసెట్స్లోని లెక్సింగ్టన్లో నివసిస్తున్నాడు. ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలనే తపన ఆయనను వీడలేదు. ఇప్పటికీ వెబ్ ప్రపంచాన్ని ఆధునీకరించడంపైనే ఆయన దృష్టి సారిస్తున్నాడు. సెమాంటిక్ వెబ్ రూపకల్పన, విధి విధానాలపై అధ్యయనం చేస్తున్నాడు. మనుషులు అర్థం చేసుకునే వెబ్ పేజీలోని సమాచారాన్ని యంత్రాలు సైతం అర్థం చేసుకునేలా తీర్చిదిద్దడమే దీని ఉద్దేశం. దీంతో మనుషులతో యంత్రాలు అనుసంధానం ఏర్పరుచుకోవడానికి వీలవుతుంది. భవిష్యత్తంతా దీనిదేనన్నది టిమ్ అభిప్రాయం. నెట్ని తటస్థంగానే కొనసాగించాలని ఆయన బలంగా కోరుకుంటాడు. వీలు దొరికినప్పుడల్లా వెబ్ని అభివృద్ధి చేయడంపై వివిధ దేశాల శాస్త్రవేత్తలతో అభిప్రాయాలు పంచుకునేందుకు ఉత్సాహం చూపుతాడు. ఈ క్రమంలో ఇటీవలే మన దేశ పర్యటనకు విచ్చేశాడు టిమ్. తన ఆవిష్కరణ వరల్డ్ వైడ్ వెబ్ పై వీవింగ్ ద వెబ్ అనే పుస్తకాన్ని కూడా రాసి భావితరాలకు మార్గనిర్దేశం చూపారు. ఇప్పటి వరకు మానవాళికి దక్కిన అత్యంత విలువైన బహుమతిని ప్రకటిస్తే అది తప్పకుండా WWW వరల్డ్ వైడ్ వెబ్కే దక్కుతుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇది పుట్టి 20 ఏళ్లే కావచ్చు, కానీ మానవ చరిత్ర ఆరంభం కాలానికి సంబంధించిన వాటి నుంచి ముందు తరాల భవిష్యత్తుకు చెందిన సమస్త విషయాలను నిక్షిప్తం చేసుకునేలా ఇది విస్తరించింది. పారిశ్రామిక విప్లవం తరువాత అంతటి మహత్తర మార్పులకు శ్రీకారం చుట్టి అనూహ్య విజ్ఞాన భాండాగారంగా వర్ధిల్లుతూనే ఉంది.
when are these publications chronologically? వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. అయితే వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, దేశాలు ఇలా ఎవరైనా వరల్డ్ వైడ్ వెబ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. వ్యక్తులు చెడు మార్గంలో ఆలోచిస్తూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇంటర్నెట్ వ్యవస్థని భ్రష్టు పట్టించకూడదు. వ్యక్తుల ఆలోచనల ప్రకారం నేడు అంతర్జాలంలో ఏ సమాచారమైనా క్షణాల్లో దొరుకుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమాచారం అందుకోవడంలో రోగాలు, చికిత్సలకు సంబంధించి దేశాల సమాచారం లభ్యమవుతోంది. దీన్ని వైద్య వ్యవస్థ ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలు, సినిమాలు, సాహిత్యం, కళలు ఇలా అన్ని రంగాల వారు జ్ఞాన సముపార్జన కోసం వరల్డ్ వైడ్ వెబ్ను ఆశ్రయిస్తూ ముందుకు వెళుతున్నారు. ఒక విద్యార్థి కావచ్చు, ఒక నిరుద్యోగి కావచ్చు, వ్యాపారో, పరిశోధకుడో, వినోద ప్రేక్షకుడో ఎవరైనా కావచ్చు, ఎవరి అవసరం ఎలాంటిదైనా కావచ్చు, అందరికీ కావలసిన సమాచారాన్ని, వినోదాన్ని ఏకకాలంలో అందిస్తూ ముందుకు దూసుకుపోతోన్న ఇంటర్నెట్ యుగానికి కొత్త జవసత్వాలు, ఆయుధాలు సమకూర్చింది మాత్రం వరల్డ్ వైడ్ వెబ్ మాత్రమే. దానిని ఆవిష్కరించిన టిమోథీ బెర్నర్స్-లీ జీవితం ప్రపంచానికే ఆదర్శం. సాంకేతిక విజయంతో మానవ చరిత్రకు శాశ్వతత్వం కల్పించొచ్చని, ఆసక్తులకు విజ్ఞానాన్ని జోడిస్తే అనూహ్య శిఖరాలు అందుకోవచ్చని, ఒకంత స్వార్థాపేక్షను వీడితే సొంత విజయాలను సైతం మానవాళి విజయంగా మార్చొచ్చని నిరూపించిన ఆయన జీవన గమనం మరెందరికో మార్గదర్శనం.